అందరికీ నమస్కారం. కున్సల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన ముందు వీడియోలు చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తాయి. 100-1500కు పైగా వీడియోలు ఉన్నాయి. ముందు వీడియోలు చూడడం వల్ల మీకు ఏంటంటే నాలెడ్జ్ పెరుగుతుంది. ఏదో ఒక కామెంట్ పెట్టాము, సమాధానం చెప్పాడు చెప్పలేదు, ఇవి కాదు. ముందు వీడియోల్లో మీకు ప్రతి సమస్యకి వీడియో ఉంది, ఇంకా లేదు అనడానికి లేదు. అలాగే కొత్త చట్టాల గురించి కూడా మీకు అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, రఘురామరాజు గారు అందరికీ నోటెడ్ అయిపోయారు. ఎప్పుడంటే పాత గవర్నమెంట్లో మాజీ ఎంపీ అతను, ఇప్పుడేమో ఉండి తాలూకా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. ఆ ఎంపీ గారు మీ అందరికీ తెలుసు, ఆయన పెట్టినటువంటి కేసుపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎవరి మీద నమోదయ్యాయి ఏంటి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే మాజీ ఎంపీ అలాగే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి రఘురామరాజు గారు ఈయన కేసు పెట్టారు. నన్ను కస్టడీలో ఉండగా, పోలీస్ కస్టడీలో ఉండగా చిత్రహింసలు పెట్టారు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ పెట్టారు. దీనిపై ఎవరెవరి మీద పెట్టారంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ గారి పైన, అలాగే ఐపీఎస్ ఆఫీసరు సునీల్ కుమార్ గారు, సిఐడి చీఫ్ అనమాట ఈయన సునీల్ కుమార్ గారి మీద, అలాగే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులు గారి పైన, అలాగే డిఎస్పి విజయపాల్ గారి పైన, అలాగే ఒక ఆమె ఉంది, ఆమె జిహెచ్ఎంసి సూపరింటెండెంట్ ప్రభావతి గారి పైన, ఈయన పైన కేసులు పెట్టారు. కేసులు పెడితే అది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఏమని అంటే దేని కింద అంటే, ఇదే మొట్టమొదటి దీని పెద్ద కేసుల్లో చెప్పొచ్చు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద సెక్షన్ 120 క్లాస్ బి, 166, 167, 197 సెక్షన్లు, 307, 326, 465, 508 క్లాస్ 30 అంటే రెడ్ విత్ 34 అంటారు. అంటే ఒకరికంటే ఎక్కువ మంది చేస్తే రెడ్ విత్ 34 అంటారు. దాని గురించి క్లియర్గా మీకు మన ముందు వీడియోలో పెట్టాను, చూడండి పూర్తి వివరాలు తెలియడం కోసం. అయితే ఇది ఈ 3 సంవత్సరాల కిందటే సుప్రీంకోర్టు ఈ కేసుని రిజెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కక్ష సాధింపు చర్యలు ఇవని చెప్పేసి సునీల్ కుమార్ గారు ఎక్స్ ఇంటెలిజెన్స్ అంటే సిఐడి చీఫ్ అనమాట, ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. ఇతను ఏమంటాడంటే, ఈ రఘురామరాజు గారు ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. నేను కస్టడీలో ఉన్నప్పుడు నన్ను చాలా చిత్రహింసలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఆ ప్రభుత్వం అని చెప్పి అన్నారు. అయితే రఘురామరాజు గారు వాదన, గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఈయన కంప్లైంట్ తీసుకొని, కంప్లైంట్ వరకు నమోదైంది. దీని మీద ఎంక్వైరీ చేస్తారు. హైదరాబాద్లో తను ఉంటున్నప్పుడు హైదరాబాద్ నుండి గుంటూరు తీసుకొచ్చారు. అప్పటికే నేను సిఆర్పిఎఫ్ భద్రతలో ఉన్నాను, అయినా వాళ్ళని తప్పించి ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఈ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, తర్వాత ఈ సీతారామాంజనేయులు, డిఎస్పి విజయ్ కుమార్ పాలు, తర్వాత జిహెచ్ఎంసి సూపరింటెండెంట్ అంటే ప్రభావతి గారు ఏం చేశారంటే తప్పుడు సమాచారం ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ మీద కూడా కేసు నమోదైంది. అవి వీళ్ళు ఏమంటారంటే, సీఎం జగన్ గారు బెయిల్ రద్దు కోసం ఇతనేమో పిటిషన్ వేశాడు ఎక్కడ హైకోర్టులో. ఆయన బెయిల్ రద్దు చేయండి, అలాంటి వ్యక్తి ఉండకూడదు, బెయిల్ బయట ఉండకూడదు అని చెప్పి దాని మీద కక్ష సాధింపు చర్యలుగా నన్ను తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుండగా వీడియోలు తీసి అవి ఎవరికో పంపారు. ఇలాంటి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయన అందులో కోట్ చేసి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అనేటువంటిది జరిగింది. ఈ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినంటే కక్ష సాధింపు చర్యలు అని ప్రతిపక్షం వాదిస్తుంది. ఇది కేసు ఇలా ఉంది. అయితే ఎందుకింత చెప్పారు, ఇందులో ఏంటి ప్రత్యేకత ఉంది అంటే, ఐపీసీ కాకుండా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ల కింద కేసు నమోదయ్యి, మనం ఒక్కసారి తప్పు చేసి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి తప్పులు చేస్తే తర్వాత కేసులు నమోదైతే మనం సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు మనకు బాధ అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన ఒక మాట అన్నాడు, నిజమో ఒత్తుదో అన్నది కేసు నమోదు చేయాలి, ఊరుకోవాలి కదా. ఆయన అరెస్ట్ చేసి వేరో కేసు పెట్టేసి ఆయన్ని చిత్రహింసలు పెట్టి కోర్టు చుట్టూ తిప్పారు కదా. ఇప్పుడు మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతారు, మీరు తిరగండి హైకోర్టులు సుప్రీంకోర్టులను. ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నామని విర్రవీగిపోతే ఖచ్చితంగా దానికి తగ్గ పనిష్మెంట్ కనబడుతుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ చీఫ్లు వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా ఆయన వెనకాల రాజకీయ నాయకుల వెనకాల పరిగెట్టారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయండి, అంతేగాని రాజకీయ నాయకుల వెనకాల పరిగెట్టడం కాదు కదా.
ఉద్యోగస్తులు ఉద్యోగాలు కాకుండా రాజకీయ నాయకులకి తొత్తులుగా మారితే ఖచ్చితంగా మీకు పనిష్మెంట్లు ఉంటాయి. మీరు కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళంతా కూడా మళ్ళీ అవసరమైతే పార్టీలు మారిపోయి వేరే పార్టీలో, ప్రభుత్వం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి వచ్చి మీకే నిష్ఠగానే చెప్తారు కావాలంటే సాక్ష్యాలు. చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేయాలి. మీరు ఏ రాజకీయ నాయకుడికి లొంగి పనిచేయవలసిన అవసరం లేదు. చెయ్యని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. జై హింద్, భారత మాతాకి జై.